హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో ఈ వీడియోలో మామిడికాయ నిలవ పచ్చడి చేస్తున్నా. ఆవకాయ అని కూడా అంటారు. కేజీ గిన్నె కొలతతో పక్కాగా చూపించబోతున్నా. ఈజీగా అర్థమవుతుంది. ముక్క మెత్తబడకుండా 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఆంధ్ర సైడ్ ఏ విధంగా పడతారో చూపిస్తాను. ఇవి చిన్న రసాలండి, 20 కాయలు తీసుకున్నా. పుల్లటికాయలు, పచ్చడికాయలు మీ సైడ్ ఏ కాయలు దొరికితే అవి తీసుకోండి. సేమ్ ఇదే కొలతో పట్టేయచ్చు. ఇవి కాయలు తీసుకొని శుభ్రంగా తొడుని తీసేసి కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. టింక్ మొత్తం ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకొని 4 గంటలు ఆరబెట్టుకోవాలి. ముక్క తడి అనేది ఉండకూడదు. ఇప్పుడు కొలుసుకుందాం. ఇది కేజీ గిన్నె కొలతతో చూపిస్తా. గిన్నెతో కొలుసుకున్నామంటే మనకు అన్ని ఉప్పు కారం కొలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాకే పచ్చడి కలుపుకోవాలి. నేను తీసుకున్న కాయలకైతే 4 గిన్నెలు అయినాయి ముక్కలు. మూడు గిన్నె అయినాయి, 4 గిన్నెలు ముక్కలైనాయి. ఈ విధంగా కొలిసి పక్కన పెట్టేసుకున్నామంటే పచ్చడి కలిపేయచ్చు. ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇవి ఆవు పిండి. నేను ఆవు పిండి మిక్సీ పట్టాను. మీరు కావాలంటే షాప్లో తెచ్చుకోవచ్చు. మెంతులు 100 గ్రాములు, ఆవు పిండి అయితే 1/2 కిలో తీసుకున్నా. 1/2 కిలో ఎల్లుల్లిపాయలు, ఉప్పు 1 కేజీ తీసుకున్నా. పచ్చడికి వాడే ఉప్పు, చిన్న ప్యాకెట్ ఒకటి పసుపు. ఆయిల్ ప్యాకెట్లు 2 పడతాయి. ఒకటైతే ఇప్పుడు పచ్చడి కలుపుకుంటాక వేస్తున్నా, ఇంకొకటి తర్వాత వేయాలి చెప్తాను. జాడి తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బేస్ని తీసుకోవాలి పచ్చడి కలుపుకోవటానికి. ముక్కలు ఏ గిన్నెతో కొలుసుకున్నామో అదే గిన్నెతో కారం తీసుకుందాం. 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె కారం. మీరు చిన్న గిన్నెతోనైనా దేంతో కొలుసుకున్నా కానీ అంతే కొలత. 4 గిన్నెలకు 1 గిన్నె వేసుకోవాలి. సాంబార్ కారం అయితే వాడొద్దు. పచ్చడికి వాడే కారం తెచ్చుకోవాలి, బయట షాపుల్లో దొరికిద్ది. నేను అదే తీసుకొచ్చాను. కారం తక్కువ, పచ్చడి కలర్ చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. అదే తెచ్చుకోండి. ఇప్పుడు ఉప్పు తీసుకుందాం. 1 కప్పు కారం అయితే 1/2 గిన్నె ఉప్పు తీసుకోవాలి, కరెక్ట్ కొలత. ఇది మెంతిపిండి కొంచెం ఫ్రై చేసి మిక్సీ పెట్టాను. 100 గ్రాములు వేస్తున్నా. ఇది ఆవు పిండి 1/2 కిలో. 1/2 కిలో వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పొట్టు తీసాను. 1 3 స్పూన్లు ఉంటుంది పసుపు, చిన్న ప్యాకెట్ వేస్తున్నా. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా అన్నీ కరెక్ట్గా వేసామంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఇందులో ఆయిల్ ప్యాకెట్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం కేజీ ప్యాకెట్. కొంచెం జాడీలు వేసుకోవాలి. అడుగున మొత్తం తిప్పేసుకోవాలి జాడీకి పట్టేటట్టు. మనం ముక్క నూనెలో కలిపితేనే ముక్క అసలు చెదరకోకుండా పాడవకుండా ఉంటుంది. లేదంటే ముక్క పాడైపోద్ది. మనం కలిపి పెట్టుకున్న కారంలో వేసి కారం మొత్తం పట్టించి జాడీలో వేసుకుంటామే. అప్పుడు ఉప్పు కారం పట్టిద్ది. నూనె బాగా ముందే పట్టించేసామంటే ఉప్పు కారం పట్టదు ముక్కకి. అన్నీ ఈ విధంగా కలుపుకోవాలి ముక్కలు.
మొత్తం వేసేసాను. కారం కరెక్ట్గా సరిపోయింది మనం తీసుకున్న ముక్కలకి. పచ్చడి తీసుకునేటప్పుడు కూడా శుభ్రంగా నీట్గా తీసుకోవాలి. ఇలా సైడ్లు మొత్తం కలిపి పెట్టుకొని మిగిలింది కూడా వేసేస్తున్నా. ముక్క తడిపి కారం వరకు పట్టించాను. నూనె ఏమి ఎక్కువ వేయలేదు. ఈ విధంగా అన్నీ మిగిలిన నూనె కూడా వేసేసాను. కలిపి మూత పెట్టి గాలి అస్సలు ఆడకుండా క్లాత్ పెట్టి కట్టేసుకోవాలి. మూత కట్టేసి 3 రోజుల తర్వాత తీసుకోవాలి. గాలి ఆడిందంటే స్మెల్ మొత్తం పోద్ది. 3 రోజుల తర్వాత చూపిస్తున్నా. నేనైతే మట్టతో తిప్పుతున్నా. ఇది దేంతోనైనా తిప్పేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ వేసుకోవాలి. పచ్చడిలో ముందు వేసామంటే ఉప్పు కారం పట్టదు. 3 రోజుల తర్వాత వేసుకొని ఉప్పు చెక్ చేసుకోవచ్చు. ఎంత తక్కువైతే వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. శుభ్రంగా గంటి తుడుచుకొని తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ క్లాత్ కట్టేసుకోవాలి. అప్పుడు పచ్చడి అస్సలు పాడవదు. కలరు టేస్ట్ చాలా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.